ముందుగా మీకు ఒక ప్రశ్న. బీసీసీఐ అవార్డ్స్ 2025లో పాలీ ఉమ్రిగర్ అవార్డు ఎవరు పొందారు? హూ వాజ్ హానర్డ్ విత్ ద పాలీ ఉమ్రిగర్ ఎట్ ద బీసీసీఐ అవార్డ్స్ 2025? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మందన. దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, తెలంగాణలో కోర్ట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మరియు మరిన్ని జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా కొన్ని సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని, వివిధ రకాల క్లాసెస్ని మా ఛానల్లో అప్డేట్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో కోర్ట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం లాస్ట్ 3 months ఉన్నటువంటి ఆల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అవార్డు మరియు హానర్ కరెంట్ అఫైర్స్ యొక్క బిట్స్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్గా స్పోర్ట్స్ మరియు టాప్ 200 కరెంట్ అఫైర్స్ బిట్స్ని మేము అప్లోడ్ చేస్తాము. సో అందులో కూడా కొన్ని బిట్స్ అనేటువంటి కవర్ అయినాయి. సో అందులో చూస్తే కనుక మీకు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కేవలం అవార్డ్స్ మరియు హానర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ యొక్క లింక్స్ ఉన్నాయి. అందులో జాయిన్ అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇక్కడ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో దట్ అది మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతిష్టాత్మకమైన ఏబెల్ ప్రైజ్ 2025ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసి మసాకి కషివారా ఇస్ ద రైట్ ఆన్సర్. హిందీ సాహిత్యంలో అతిశయ ప్రాతిధ్యానికి గాను 59th జ్ఞానపీఠ్ అవార్డు ఎవరు పొందారు? సో 59th జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ హిందీ లిటరేచర్ ఎవరికి వచ్చింది అని అంటే వినోద్ కుమార్ శుక్లాకి రావడం జరిగింది. త్రివేణి ఆల్బమ్కి గాను 67వ గ్రామీ అవార్డు గెలుచుకున్నటువంటి భారతీయ అమెరికన్ గాయని ఎవరు? 67th గ్రామీ అవార్డ్ ఫర్ ద ఆల్బమ్ త్రివేణి, విచ్ ఈస్ ద ఇండియన్ అమెరికన్ సింగర్. చంద్రికా టండన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రిట్జర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025ను ఎవరు అందుకున్నారు? హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫ్రిట్జర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025? లీయు జియాకున్, చైనాకు సంబంధించిన వారు అందుకున్నారు. సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2025ని ఎవరు గెలుచుకున్నారు? హూ వాన్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ 2025? సచిన్ టెండూల్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025 ఖేల్ రత్న అవార్డును పొందినవారు ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిసీవ్ ద ఖేల్ రత్న అవార్డ్ 2025? మను బేకర్, గుకేష్ డి, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్. సో ఈ నలుగురికి ఈ అవార్డు వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పై వారందరూ, ఆల్ ఆఫ్ ద ఎబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 97వ అకాడమీ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రంగా ఎంపికైనటువంటి చిత్రం ఏది? విచ్ ఫిలిం హ్యాస్ వాన్ ద అవార్డ్ ఫర్ ద బెస్ట్ పిక్చర్ ఎట్ ద 97th అకాడమీ అవార్డ్స్ 2025? ఆనోరా ఇస్ ద రైట్ ఆన్సర్. అకాడమీ అవార్డ్స్ 2025లో ఆనోరా సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన వారు ఎవరు? హూ వాన్ ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఫర్ హిస్ ఫిలిం ఆనోరా ఎట్ ద 2025 అకాడమీ అవార్డ్స్? షాన్ బేకర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ది బ్రూటలిస్ట్ చిత్రంలో పాత్రకు గాను ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నవారు ఎవరు? హూ వాన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎట్ ద ఆస్కార్స్ ఫర్ హిజ్ రోల్ ఇన్ ద బ్రూటలిస్ట్? ఆడ్రియన్ బ్రోడీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆనోరా చిత్రంలోని తన పాత్రకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నవారు ఎవరు? మికీ మ్యాడిసన్ ఇస్ ద రైట్ ఆన్సర్. హోల్డర్బర్గ్ ప్రైజ్ 2025 అందుకున్నవారు ఎవరు? హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద హోల్డర్బర్గ్ ప్రైజ్ 2025? గాయత్రి చక్రవర్తి స్పివాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025లో బార్బడోస్ దేశ అత్యున్నత సివిలియన్ గౌరవం ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అందుకున్నటువంటి వారు ఎవరు? పిఎం నరేంద్ర మోడీ ఇస్ ద రైట్ ఆన్సర్. మౌరీషియస్ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు ఎవరు? పిఎం నరేంద్ర మోడీ ఇస్ ద రైట్ ఆన్సర్. 2025లో ప్రకటింపబడ్డ 34వ సరస్వతి సమ్మాన్ 2024 అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? భద్రేష్ దాస్ స్వామి ఇస్ ద రైట్ ఆన్సర్.
వెట్లాండ్ వైజ్ యూస్కి గాను ప్రతిష్టాత్మక రామ్సార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయురాలు ఎవరు? జయశ్రీ వెంకటేశన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు 2025 పొందినటువంటి క్రిస్టిన్ కార్లా కాంగాలో ఏ దేశ అధ్యక్షురాలుగా ఉన్నారు? ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందినవారు ఎవరు? కార్తిక్ ఆర్యన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇందులో బెస్ట్ యాక్ట్రెస్గా నితాన్షి గోయల్, బెస్ట్ ఫిలింగా లాపతా లేడీస్, బెస్ట్ డైరెక్టర్గా కిరణ్ రావ్, అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్గా రాకేష్ రోషన్. సో వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ అనేటువంటివి రావడం జరిగింది. వరద ప్రమాదాలపై గణనీయ పరిశోధనకు గాను స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2025లో గెలుచుకున్నటువంటి వారు ఎవరు? గుంటర్ బ్లోష్ ఇస్ ద రైట్ ఆన్సర్. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ మోషన్ పిక్చర్ డ్రామా అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది? ద బ్రూటలిస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శాంతి మరియు స్థిరత్వానికి గాను గోల్డ్ మెర్క్యూరీ అవార్డు 2025 గెలుచుకున్నటువంటి వారు ఎవరు? హూ వాన్ ద గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ 2025 ఫర్ పీస్ అండ్ స్టెబిలిటీ? దలై లామా ఈజ్ ద రైట్ ఆన్సర్. కంప్యూటింగ్ రంగంలో సాంకేతిక కృషికి గాను ఏఎం ట్యూరింగ్ అవార్డు 2024 పొందినటువంటి వారు ఎవరు? ఆండ్రూ జీ బార్టో, రిచర్డ్ ఎస్ సటన్. వీరిద్దరికి వచ్చింది. సో ఆన్సర్ బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హిందీ భాషలో సాహిత్య అకాడమీ అవార్డు 2024 పొందినటువంటి వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ గగన్ గిల్. మార్చ్ 2025లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అందుకున్నటువంటి సంస్థ ఏది? హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ 2025 ఇన్ మార్చ్ 2025? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఇస్ ద రైట్ ఆన్సర్. సంగీత కళానిధి అవార్డు 2025 ఎవరు అందుకున్నారు? హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద సంగీత్ కళానిధి అవార్డ్ 2025? ఆర్కే శ్రీరామ్ కుమార్ ఇస్ ద రైట్ ఆన్సర్. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం 2025లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించిన వారు ఎవరు? హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2025 బై యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్? చిరంజీవి ఇస్ ద రైట్ ఆన్సర్. 2025లో పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత? 7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ బ్రూకర్ ప్రైజ్ 2024 గెలుచుకున్న వారు ఎవరు? జెన్నీ ఎర్పెన్బెక్ ఇస్ ద రైట్ ఆన్సర్. టైమ్ మ్యాగజైన్ 2025 ఉమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారతీయ మహిళ ఎవరు? పూర్ణిమాదేవి బర్మాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎల్ సుబ్రహ్మణ్యం 2025లో పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి రంగం ఏది? ఆర్ట్, కళ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్బిటాల్ నవలకి బూకర్ ప్రైజ్ 2024 గెలుచుకున్నవారు ఎవరు? సమంతా హార్వీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయంగా 7వసారి ప్రఖ్యాత ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు గెలుచుకున్నటువంటి విమానాశ్రయం ఏది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. హిందీ విభాగంలో రామ్నాథ్ గోయంకా జర్నలిజం అవార్డు 2025 గెలుచుకున్నవారు ఎవరు? హూ రిసీవ్డ్ ద రామ్నాథ్ గోయంకా అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2025 ఇన్ హిందీ కేటగిరీ? మృదులిక ఝా ఇస్ ద రైట్ ఆన్సర్. హాకీ ఇండియా వార్షిక అవార్డ్స్ 2024లో ఉత్తమ పురుష హాకీ ఆటగాడిగా ఎవరికి అవార్డు లభించింది? హర్మన్ ప్రీత్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అమెరికన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పొందినటువంటి తొలి ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫుట్బాలర్ టు రిసీవ్ ద అమెరికన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్? లియోనెల్ మెస్సీ ఇస్ ద రైట్ ఆన్సర్. యునెప్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ 2024లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో ఎవరు సత్కరించబడ్డారు? Who has been honored with the Lifetime Achievement category of UNEP Champions of the Earth Award 2024? Madhav Gadgil is the right answer.
ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ 2024 గెలుచుకున్నటువంటి వారు ఎవరు? విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకున్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెగో గేలే 2025లో మిసెస్ వరల్డ్ కిరీటం ధరించినటువంటి మొదటి నల్ల జాతీయ మహిళ. ఈమె ఏ దేశానికి చెందింది? సౌత్ ఆఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిజిక్స్ విభాగంలో నోబెల్ ప్రైజ్ 2024 గెలుచుకున్నవారు ఎవరు? జాన్ జే ఆఫ్ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ప్రైజ్ 2024 అందుకున్నటువంటి వారు ఎవరు? డేవిడ్ బేకర్, డెమిస్ అసాబిస్ అండ్ జాన్ ఎం జంపర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాహిత్యం విభాగంలో నోబెల్ ప్రైజ్ 2024 గెలుచుకున్నవారు ఎవరు? హాంకాంగ్, దక్షిణ కొరియా ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థశాస్త్రం విభాగంలో నోబెల్ ప్రైజ్ 2024 గెలుచుకున్నవారు ఎవరు? డారెన్ ఆసిమోగ్లు, సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు ఎవరు పొందారు? నోవాక్ జకోవిచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రామీణ భారతదేశంలో స్టెమ్ విద్యను ప్రోత్సహించినందుకు రోహిణి నయ్యర్ ప్రైజ్ 2024 పొందినవారు ఎవరు? Who was awarded the Rohini Nayar Prize 2024 for promoting STEM education in rural India? Anil Pradhan is the right answer. 73వ మిస్ యూనివర్స్ 2024 టైటిల్ గెలుచుకున్నటువంటి వారు ఎవరు? విక్టోరియా గ్జేర్ టైల్విగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 34వ వ్యాస్ సమ్మాన్ అవార్డుతో సత్కరింపబడ్డవారు ఎవరు? సూర్యబాల ఇస్ ద రైట్ ఆన్సర్. హయావో మియాజాకి అనే వ్యక్తి ఏ దేశానికి చెందినవారు? ఆయన 2024లో రామన్ మెగసెసే అవార్డుతో సత్కరింపబడ్డారు. హయాయో మియాజాకి ఆఫ్ విచ్ కంట్రీ వాజ్ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ రామన్ మెగసెసే అవార్డ్ ఇన్ 2024? జపాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విట్లీ గోల్డ్ అవార్డ్ 2024 అందుకున్నటువంటి భారతీయుడు ఎవరు? పూర్ణిమాదేవి బర్మాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024లో ప్రతిష్టాత్మకమైన ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు పొందిన వారు ఎవరు? హూ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ ఇన్ 2024? ఎస్ సోమనాథ్ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.